వచ్చినప్పుడు నేను అందరినీ అడిగాను. కొంతమంది చేయట్లేదు, కొంతమంది 30 టీవీ చేస్తారు, కొంతమంది 40 టీవీ చేస్తారు, కొంతమంది 60 టీవీ చేస్తారు. వాళ్ళందరూ అడిగారు, మీరు ఎందుకు 100 టీవీ వెళ్ళట్లేదు? వాళ్ళందరూ ఏమన్నారంటే, సార్ మనకి 100 టీవీ ప్రొడక్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇందులో 3-4 months 100 టీవీ ప్రొడక్ట్ తీసుకుంటే ఇంటి ఫుల్ ప్రొడక్ట్ అయిపోతుంది, మనకి ఎక్కువ అయిపోతుంది. అందుకోసం మనం 30-40 టీవీ తీసుకుంటామని ఒక ఆన్సర్ వచ్చింది. ఒక ఆన్సర్ ఏమొచ్చిందంటే, మన టీంలో కొన్ని 15,000 20,000 సాలరీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 3,500 రూపీస్ ఇన్వెస్ట్ చేయడానికి అవసరానికి 1,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసేసే వాళ్ళు వాళ్ళ ఇంటికి ఏం కావాలో అది తీసుకెళ్తారు. తర్వాత వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నానంటే, మీరు 30-40 టీవీయే ఇంటికి తీసుకోండి. ఎందుకంటే కంపెనీ ఎప్పుడు చెప్పలేదు 100 టీవీ మీరు ఇంటికి తీసుకెళ్ళాలి అని కంపెనీ చెప్పలేదు. కంపెనీ ఏం చెప్పింది, 100 టీవీ పర్చేస్ చేయండి చెప్పింది. ఇప్పుడు నేనేం చేయాలంటే 40 టీవీ ఎలాగో ఇంటికి కావాలి, నేను తీసుకుంటాను. నెక్స్ట్ 60 టీవీ ఏంటి మిగిలిందో నా క్లోజ్ ఫ్రెండ్, ఎందుకంటే మోస్ట్లీ మన క్లోజ్ ఫ్రెండ్కి, సిస్టర్కి, బ్రదర్కి బిజినెస్ గురించి ఇప్పుడు మనం చెప్పలేదు. వాళ్ళ దగ్గర వెళ్ళి నువ్వు ఎవ్రీ మంత్ నాకు 1,000 రూపీస్కి బిజినెస్ చేయాలి. ప్రస్తుతం ఏదైతే మన దగ్గర 1,000 రూపీస్ చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర వెళ్ళి క్లోజ్ ఫ్రెండ్ నా అక్క దగ్గర వెళ్తాను, నేను బిజినెస్ చేస్తున్నాను, నువ్వు 1,500 రూపీస్ లేదా 1,000 రూపీస్ నాకు నన్ను నుంచి ప్రొడక్ట్ కొనాలి ఎవ్రీ మంత్. నా బ్రదర్ దగ్గర వెళ్తాను, అన్నయ్య నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, నా దగ్గర నువ్వు 1,500 రూపీస్ ప్రొడక్ట్ కొనాలి, ప్రస్తుతం వరకు నీకు నచ్చుతుంది. సో ఇప్పుడేమవుతుంది, మీరు 40 టీవీ చేసుకుంటున్నారు, వీళ్ళు 30 టీవీ చేసుకుంటారు, వీళ్ళు 30 టీవీ చేసుకుంటారు. నా ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది, 1,000 రూపీసే అయింది వాళ్ళ నుంచి. సో నా 1,000 రూపీస్కి 100 టీవీ వచ్చింది. సో కంపెనీ ఏమైనా ఇస్తే అది ఎలాగ యూజ్ చేసుకోవాలి అది చూసుకోవాలి. సో ఇప్పటి నుంచి మీరు అందరూ ప్రొడక్ట్ 100 టీవీ తీసుకోవాలి. బట్ మీరు రైతు కంపల్సరీ మన క్లోజ్ రిలేటివ్స్ అంటే మన పేరెంట్స్, మన అక్క, మన బ్రదరు, సిస్టరు ఇలా క్లోజ్ ఉంటారు కదా, వాళ్ళకి మనం చెప్పాలి ఎవ్రీ మంత్ మీరు తీసుకోండి. డోంట్ సే దట్ కాదంగా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను 10,000 రూపీస్ తీసుకోవాలి అది కాదు, 1,000 లేకపోతే 1,000 కాదు. నేను మీకు ఈ పని ఎందుకు చేయాలంటే, రిక్రూట్మెంట్ నా టీం పెరగాలంటే కొత్త వాళ్ళు రావాలి, కరెక్ట్గా నా టీం పెరగాలంటే కొత్త వాళ్ళు రావాలి. ఎందుకంటే పెద్ద చెక్ రావాలంటే పెద్ద టీవీ కావాలి, పెద్ద టీవీ కావాలంటే పెద్ద టీం ఉండాలి, పెద్ద టీం ఉండాలంటే ఆ టీంలో ఎక్కువ మంది యాక్టివిటీ చేయాలి. యాక్టివిటీ చేయాలంటే యాక్టివిటీ చేసిన లీడర్స్ ఉండాలి. సో ఇప్పుడు నేను మీ దగ్గర ఒక క్వశ్చన్ అడుగుతాను. ఫస్ట్ ప్రొడక్ట్ యూజ్ చేసేసి వెస్టింగ్ వచ్చిన ముందు ఫస్ట్ ప్రొడక్ట్ యూజ్ చేసేసి ప్రొడక్ట్ నచ్చింది అని చెప్పేసి ఎంతమంది వచ్చారు? థ్యాంక్ యూ.